చెప్పండి లింగారావు గారు. అన్న నేను అదే నేను గొడవయ్యేటప్పుడు నేను లేకుండా కానీ నువ్వు గణేష్ తీసినప్పుడు గణేష్ నేను ఇద్దరం ఒక్క గణేష్ మా క్లాస్ ఉంటుంది ఆయన స్వామి లేదు లింగారావు గారు, అది ఆ వీడియోలో ఎవరైతే అక్కడ కనిపించిన వాళ్ళు ఉన్నారో దాంట్లో కూర్చున్న వాళ్ళు, దాంట్లో వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా 3-4 పేర్లు పెట్టేది ఉన్నాయి. నేను బాసర్ వచ్చినప్పుడు మాట్లాడతాం మీతో, ఇప్పుడు మాట్లాడలేను. ఇప్పుడు మీరు అక్కడ కూర్చోవడం ఏంది మరి? మీరు అక్కడ కూర్చున్నారా లేదా? బస్ నేను మళ్ళీ మాట్లాడతాం మీతోని, ఓకేనా? అదే మీరు కూర్చున్న వాళ్ళ పేరే రాసినాం, కూర్చొని వాళ్ళ పేరు పెట్టుకొని నేనేం చేస్తా? నాకు అర్థమైపోయింది, నాకు మొత్తం అర్థమైంది, సీన్ మొత్తం అర్థమైంది. కానీ ఆల్రెడీ పెట్టిరాడా? అన్ని ఉన్నాయి, అన్ని వీడియోలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎవరు వచ్చారు, ఎప్పుడు వచ్చి కూర్చున్నారు, ఎవరు ఏం చేశారు, అన్ని ఉన్నాయి. నేను మాట్లాడతాను మీతో లింగేశ్వర్ గారు, ఓకేనా? లేదు అన్ని అందరి వస్తాయి దీంట్లో, ఉన్నోళ్ళే వస్తాయి, లేనోళ్ళే అందరి వస్తాయి. ఎందుకంటే తప్పు చేస్తే అందరు సమానలే కదా దేవుడు ముంగట. అది మాత్రం వాస్తవం. అక్కడ కూర్చున్నవారు అక్కడ లేనివారు అనేది ఏం లేదు. అక్కడ ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన మనం ఇది చేసినాం. సో దాంట్లో అది అన్నీ వస్తాయి. దాంట్లో నేను చూపిస్తాలే మీకు. అటు బాసార్ వచ్చినప్పుడు మాట్లాడతాలే నేను పిఎస్లోనే. ఆల్రెడీ కంప్లైంట్ చేసినాం కదా. అదే మన వాళ్ళు కూడా వేసారు కదా మన పైన నిన్న. చూసుకుందాం కదా, అంతే చూసుకోవాలి కదా. ఇప్పుడు మేము ఒకవేళ తప్పు చేసి ఉంటే మీరు నాకన్నా ముందు ఇవ్వాల్సింది. మీరు తప్పు చేసారు కాబట్టి మీకన్నా ముందు నేను ఇచ్చినాను కంప్లైంట్, అంతే కదా. ఇప్పుడు క్లియర్గా ఉంది ఇక్కడ తప్పు ఎవరిది జరిగింది. లింగేశ్వర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు తప్పు ఎవరిది జరిగింది? మేము తప్పు ఏమైనా చేసామా? చేయలేదు. మేము డబ్బులు డిమాండ్ చేసామా? ఇప్పుడు ఫోన్ మీరు చేసిరా నేను చేసినా? బాసార్ నుంచి మీరు చేసారు కదా. లింగేశ్వర్ గారు ఇంకొక విషయం ఏంటంటే మా పైన తప్పుడు ఆరోపణలు సృష్టిస్తున్నారు. అది నిజమా అబద్ధమా మీరు చెప్పండి. ఎవరైతే లింగేశ్వర్ గారు, నేను ఖచ్చితంగా మీతో మాట్లాడతా. ఈ అల్జాపూర్ సుధాకర్ అనే క్యాండిడేట్ మా పైన వేసిన నింద అనేది అది నిజమా కాదా? మేము డబ్బులు డిమాండ్ చేసినామా? మేము చేసింది తప్ప రైటా? మేము చేసింది తప్ప రైటా మీరు అదనే చెప్పండి. అట్లా నేను అంటుంది ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మేము చేసినాం. ఒక 10 రోజుల నుంచి మేము ఏమేమి చేస్తున్నారు, అక్కడ ఎక్కడ ఏమేమి జరుగుతూ ఉందని అన్నీ తీస్తున్నాం. అన్ని విషయాలలో అన్ని రకాలుగా ఉంటుంది. మా పైన వేసినటువంటి నింద ఏదైతే ఉందో ఆ ₹1,00,000 మేము అడిగినాం, 3 లక్షలు అడిగినాం, 2 లక్షలు అడిగినాం. మేము వచ్చిన రిపోర్టింగ్ ఏంది, మేము చేసిన కథ ఏంది? అక్కడ వాంటెడ్లీ మమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టడమే కానీ ఇంకేం లేదు. చేసిందే లుచ్చ పని, చేసిందే తప్పు పని. ఇంకా మళ్ళీ మా పైన అంటే వచ్చినోడు ఎవడైనా కూడా ఆడి మీద ఇట్లాంటి నిందలేయాలా, లేదా దాన్ని ప్రెస్టేజ్ డ్యామేజ్ చేయాలి, అంతే కదా. నేను మాట్లాడతాను ఖచ్చితంగా, మేము ఖచ్చితంగా మాట్లాడతాం. ఒకవేళ మా సైడ్ ధర్మం ఉంటే మేము గెలుస్తాం, మీ సైడ్ ధర్మం ఉంటే మీరు తప్పు చేసి కూడా మీరు గెలిస్తే మాత్రం అది ఖచ్చితంగా నేను చూసుకుంటాను. నేను అది మస్తు అందరూ హిందూ సంఘాల నాయకులు ఉన్నారు, అన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మాకు దేవుడే అండగా ఉన్నాడు. సో దీంట్లో ఖచ్చితంగా మేము చూసుకుంటాం. ఏది ధర్మం గెలుస్తుందా అధర్మం గెలుస్తుందా అనే దాని గురించి కూడా నేను ఖచ్చితంగా మేము చేస్తాం, ఫైట్ చూస్తాం మేము కూడా. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. మీరు కాల్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలండి, ధన్యవాదాలు. చెప్పండి లింగారావు గారు. లేదు లింగారావు గారు, అది ఆ వీడియోలో ఎవరైతే అక్కడ కనిపించిన వాళ్ళు ఉన్నారో దాంట్లో కూర్చున్న వాళ్ళు, దాంట్లో వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా 3-4 పేర్లు పెట్టేది ఉన్నాయి. నేను బాసార్ వచ్చినప్పుడు మాట్లాడతాం మీతో, ఇప్పుడు మాట్లాడలేను. ఇప్పుడు మీరు అక్కడ కూర్చోవడం ఏంది మరి? మీరు అక్కడ కూర్చున్నారా లేదా? బస్ నేను మళ్ళీ మాట్లాడతాం మీతోని, ఓకేనా? అది మీరు కూర్చున్న వాళ్ళ పేరే రాసినాం, కూర్చొని వాళ్ళ పేరు పెట్టుకొని నేనేం చేస్తా? నాకు అర్థమైపోయింది, నాకు మొత్తం అర్థమైంది, సీన్ మొత్తం అర్థమైంది. కానీ ఆల్రెడీ పెట్టిరాడా?
అన్ని ఉన్నాయి, అన్ని వీడియోలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎవరు వచ్చారు, ఎప్పుడు వచ్చి కూర్చున్నారు, ఎవరు ఏం చేసారు, అన్నీ ఉన్నాయి. నేను మాట్లాడతాను మీతో లింగేశ్వర్ గారు, ఓకేనా? లేదు అన్ని అందరి వస్తాయి దీంట్లో, ఉన్నోళ్ళే వస్తాయి, లేనోళ్ళే అందరి వస్తాయి. ఎందుకంటే తప్పు చేస్తే అందరు సమానలే కదా దేవుడు ముంగట. అది మాత్రం వాస్తవం. అక్కడ కూర్చున్నవారు అక్కడ లేనివారు అనేది ఏం లేదు, అక్కడ ఎవరెవరు ఉన్నారు అనే దానిపైన మనం ఇది చేసినాం. సో దాంట్లో అది అన్నీ వస్తాయి, దాంట్లో నేను చూపిస్తాలే మీకు. అటు బాసార్ వచ్చినప్పుడు మాట్లాడతాలే నేను పిఎస్లోనే. ఆల్రెడీ కంప్లైంట్ చేసినాం కదా. అదే మన వాళ్ళు కూడా వేసారు కదా మన పైన నిన్న. చూసుకుందాం కదా, అంతే చూసుకోవాలి కదా. ఇప్పుడు మేము ఒకవేళ తప్పు చేసి ఉంటే మీరు నాకన్నా ముందు ఇవ్వాల్సింది. మీరు తప్పు చేసారు కాబట్టి మీకన్నా ముందు నేను ఇచ్చినాను కంప్లైంట్, అంతే కదా. ఇప్పుడు క్లియర్గా ఉంది ఇక్కడ తప్పు ఎవరిది జరిగింది. లింగేశ్వర్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు తప్పు ఎవరిది జరిగింది? మేము తప్పు ఏమైనా చేసామా? చేయలేదు. మేము డబ్బులు డిమాండ్ చేసామా? ఇప్పుడు ఫోన్ మీరు చేసిరా నేను చేసినా? బాసార్ నుంచి మీరు చేసారు కదా. లింగేశ్వర్ గారు ఇంకొక విషయం ఏంటంటే మా పైన తప్పుడు ఆరోపణలు సృష్టిస్తున్నారు. అది నిజమా అబద్ధమా మీరు చెప్పండి. ఎవరైతే లింగేశ్వర్ గారు, నేను ఖచ్చితంగా మీతో మాట్లాడతా. ఈ అల్జాపూర్ సుధాకర్ అనే క్యాండిడేట్ మా పైన వేసిన నింద అనేది అది నిజమా కాదా? మేము డబ్బులు డిమాండ్ చేసినామా? మేము చేసింది తప్ప రైటా? మేము చేసింది తప్ప రైటా మీరు అదనే చెప్పండి. అట్లా నేను అంటుంది ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మేము చేసినాం. ఒక 10 రోజుల నుంచి మేము ఏమేమి చేస్తున్నారు, అక్కడ ఎక్కడ ఏమేమి జరుగుతూ ఉందని అన్నీ తీస్తున్నాం. అన్ని విషయాలలో అన్ని రకాలుగా ఉంటుంది. మా పైన వేసినటువంటి నింద ఏదైతే ఉందో ఆ ₹1,00,000 మేము అడిగినాం, 3 లక్షలు అడిగినాం, 2 లక్షలు అడిగినాం. మేము వచ్చిన రిపోర్టింగ్ ఏంది, మేము చేసిన కథ ఏంది, అక్కడ వాంటెడ్లీ మమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టడమే కానీ ఇంకేం లేదు. చేసిందే లుచ్చ పని, చేసిందే తప్పు పని. ఇంకా మళ్ళీ మా పైన అంటే వచ్చినోడు ఎవడైనా కూడా ఆడి మీద ఇట్లాంటి నిందలు వేయాలా, లేదా దాన్ని ప్రెస్టేజ్ డ్యామేజ్ చేయాలి, అంతే కదా. నేను మాట్లాడతాను ఖచ్చితంగా, మేము ఖచ్చితంగా మాట్లాడతాం. ఒకవేళ మా సైడ్ ధర్మం ఉంటే మేము గెలుస్తాం, మీ సైడ్ ధర్మం ఉంటే మీరు తప్పు చేసి కూడా మీరు గెలిస్తే మాత్రం అది ఖచ్చితంగా నేను చూసుకుంటాను. నేను అది మస్తు అందరూ హిందూ సంఘాల నాయకులు ఉన్నారు, అన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. మాకు దేవుడే అండగా ఉన్నాడు. సో దీంట్లో ఖచ్చితంగా మేము చూసుకుంటాం. ఏది ధర్మం గెలుస్తుందా అధర్మం గెలుస్తుందా అనే దాని గురించి కూడా నేను ఖచ్చితంగా మేము చేస్తాం, ఫైట్ చూస్తాం మేము కూడా. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. మీరు కాల్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు అండి, ధన్యవాదాలు.